నా గుంటూరు దగ్గర ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధాని నిర్మించాలని జగన్కి అప్పుడే చెప్పాను అంటున్నారు మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్ కారణంగా నేను ఓడిపోయాను, వ్యక్తిగత కారణాల వల్ల కాదు, పార్టీని అభివృద్ధి చేయడం జగన్కి చేత కాదు అంటూ విమర్శించారు. జగన్ మూర్ఖత్వపు నిర్ణయాలతో ఇప్పుడు మావిగాని అంటున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు బటన్ నొక్కడం తప్ప ఏం చేశారు? నా కొడుకు ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లో తిరుగుతున్నాడు, ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేనలో చేరిన నాకు పదవులు అడగడానికి ఏమర్థం? ఇది ఈనాడు రాసుకొచ్చింది. అంటే ఆయన మాట్లాడిన దాంట్లో స్క్రోలింగ్ పాయింట్లో ఒక వార్తగా రాసుకొచ్చింది. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు బాలినేని గారు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా? సరే, వాళ్ళ పార్టీ అధినాయకుడిని మెప్పించడం కోసం, చంద్రబాబు గారి దగ్గర ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం, జగన్ని నేను కూడా తిట్టగలను అనడం కోసం మావిగన్ అంటున్నాడు ఇదంతా మూర్ఖత్వం అంటున్నారు. విజయవాడ గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధాని పెట్టమని నేను సజ్జలకి చెప్పాను, జగన్కి చెప్పాను అని ఆయనే చెప్తున్నారు. అంటే ఏంటి? అమరావతి అక్కడ ఉండటం కరెక్ట్ కాదని చెప్పడమేగా, ఆ ఏరియాలో డెవలప్మెంట్ కాదని చెప్పడమే కదా, లేదా లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడమే కదా. అంటే అప్పుడే ఆ ఫీలింగ్ ఉంది. మరి అదే కదా జగన్ చెప్తోంది, ఇప్పుడు కూడా చెప్తోంది అదే కదా. బేసిక్గా అమరావతి ఇప్పుడు మార్చడం ఎవరి వల్ల కాదు. విజయవాడ గుంటూరులో ఎందుకు కలపట్లేదు? అమరావతిలో కలిపితే డెవలప్మెంట్ విజయవాడ గుంటూరు ఉంటుంది, కానీ ఆ 29 గ్రామాల్లో ఉండదు. ఈవెన్ ఈ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉన్నా పక్కన పెట్టేసి, చివరికి మంగళగిరిలో ఇంటర్నేషనల్ స్టేడియం ఉన్నా పక్కన పెట్టేసి, ఇవన్నీ కలిపితే అయిపోతుంది కదా రాజధాని. అలా కాకుండా పర్టికులర్గా ఆ 29 గ్రామాల్లోనే, లేకపోతే ఇంకో 4-5 గ్రామాల్లో ఇంకో 50,000 ఎకరాలు తీసుకుని అక్కడే పెడతానంటాం. అక్కడ కదా అసలు లాజిక్ ఉంది. దాన్ని కదా జగన్ తప్పుపడుతున్నటువంటి పాయింట్. జగన్ చెప్తున్నటువంటిది ప్లాన్ బి కాదనుకుందాం. పోని విజయవాడ గుంటూరు కలుపుతారని చెప్పింది ఎవరు? చంద్రబాబు కదా, జంట నగరాలని. ఉట్టి ఆ 29 గ్రామాల్లోనే ఉంటే మున్సిపాలిటీగా మారిపోతుందని చెప్పింది ఎవరు? చంద్రబాబు కదా. మరి అయ్యన్నిటి మీద ఎందుకు చర్చ జరగట్లేదు అనేది సమస్య ఇక్కడ.